ఒరేయ్, కన్న తండ్రితో ఇలాగేనట్రా మాట్లాడేది? కన్న కొడుకుని ఇలాగైనా చూసుకునేది. నేను అడిగింది 200 ఇవ్వు, నా దారిని నేను పోతా. నేనివ్వను. ఎందుకు ఇవ్వు? నీ మీద నేనేనయ్యాం. నేను 100లే తగలేస్తున్నాను, నువ్వు లక్షలకు లక్షలేగా తగలేసేది. ఒరేయ్, మీ అమ్మ లేచిపోయినా లోకానికి భయపడకుండా నిన్ను పెంచాను చూడు, అదిరా నేను చేసిన తప్పు. అమ్మనేమన్నా అన్నావంటే పొట్ట పగిలి కళ్ళ గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోతావు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడేవంటే నిన్ను మెడబెట్టి బయటికి గెంటుతాను. నన్ను గెంటేసి ఆ రంగాజమ్మని తెచ్చి ఇంట్లో కాపురం పెడదాం అనుకుంటున్నావా? రేయ్, పళ్ళు ఓడగొడతాను. నా కళ్ళేం గప్పలేవు. దానికోసమేగా ఈ రంగులు. ముసలాడికి దసరా పండగంటే ఇదే. నా కొడక నిన్ను ఏమంటున్నావురా? ఇదిగో, నువ్వు కొట్టినా చంపినా సరే నాకు 200 ఇచ్చేదాకా నేను కదలను. నేను చస్తే ఇవ్వను. చచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేదండి. ఈ ఆస్తి అంతా నాదేగా. చచ్చే ముందు ఏదైనా ఆశ్రమానికి రాసి చేస్తాను. ఏ ఆశ్రమానికి రాస్తావు? ఆడాళ్ళ ఆశ్రమానికా లేక రంగాజమ్మ జమికా? చెప్పు, ఎవరికి రాస్తావు? ఇదిగో 100 నీ బొంద మీద కొట్టా అనుకుంటాను. నేను అడిగింది 1 కాదు 200. ఇదిగో తీసుకొని తగలడు. సరే, అక్కడ రంగు ఎండిపోద్ది, తొందరగా వేసుకో. నిన్ను చిట్టూర్పు ఇంకా ఎంత దూరం అండి? ఇంకో 2 రోజుల తర్వాత వస్తుందండి. ఏంటి దమయంతి, ఎక్కడి నుంచి? ఈ దమయంతి నేను క్లాస్మేట్స్, మంచి స్నేహితులం కూడా చిన్నప్పటి నుంచి. ఎక్కడికి వెళ్ళావు దమయంతి, చెప్పవే? ఎక్కడికి వెళ్ళొస్తున్నా? కోల్కతా వెళ్ళొస్తున్నాను. కోల్కతా వెళ్ళొచ్చావా? నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు దమయంతి? ఈ మధ్యేనా? చెప్పు. అవును, ఈ మధ్య నేర్చుకున్నాను. సర్లే, ఆ సంగతి పక్కన పెట్టు. ముందు ఆ రంగజమ్మ సంగతి చూడు. అదేదో చాలా పెద్ద ప్లాన్ లో ఉంది. సర్లే, నాకు తెలుసు, నేను చూసుకుంటానులే. చూసుకోవటం కాదు, చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? దాంతో మనకెందుకు? ప్రసాద్, చెప్తున్నాను కదా నేను చూసుకుంటానని, ఇంకా మాట్లాడుకో. అది కాదు దమయంతి, ఈ మధ్య మా బాబు పద్ధతి కూడా ఏం బాగోలేదు, కంట్రోల్ తప్పుతున్నాడు. నేను పని చెప్తాను, చేస్తావా? చెప్పు దమయంతి. ప్లీజ్, మా ఊరు వచ్చేదాకా కాస్త సైలెంట్ గా కూర్చో. దమయంతి, నీ డబ్బులు కూడా నేను ఇస్తాలే. ఏంటి, నా డబ్బులు నువ్వు ఇస్తావా? ఇదిగో, ఇచ్చేయి. చిల్లర నువ్వే ఉంచుకో. దమయంతి, నేను అలా డబ్బులు ఆగు. ఒరే ప్రసాద్, అమ్మా ఆ ఫోటో అలా ఉంచమంటారా, కొంచెం ముందుకు పెట్టమంటారా? అమ్మా సరిపోయింది. అదేంటి, ఇక్కడ తాతయ్య గారి ఫోటో ఉండాలి కదా? అమ్మగారే తాతయ్య గారి ఫోటో పక్కన పెట్టి ఈ ఫోటో పెట్టమన్నారమ్మా. వద్దు,
అక్కడ తాతయ్య గారి ఫోటోనే ఉంచండి. ఈ ఫోటో ఇక్కడ పక్కన పెట్టండి. అలాగే అమ్మా, తీసారా? ఆయనకి సంబంధించినంత మంచి జ్ఞాపకాలేం లేవు కదమ్మా. మరీ బొత్తిగా ఎదురుగా ఎందుకు? ఆయన ఇంకా మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఏంటమ్మా? సార్ 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 మీ కార్ మర్చిపోయారు. రైట్ రేయ్, రైట్. రేయ్, ఇది నాది కాదు. ఏ మిస్టర్, ఇలారా. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? మరెందుకు వెనకాలే నక్కి వస్తున్నావు? ఎవరు నక్కొచ్చారు? నువ్వు కరెక్ట్ గా వెళ్తున్నావు లేదో అని ఫాలో అవుతున్నాను. ఏంటి, నేను కరెక్ట్ గా వెళ్తున్నాను లేదని ఫాలో అవుతున్నావా? అవును. అప్పుడైతే వెనకుండాల్సిన అవసరం లేదు. పద, ముందుండి చూపిద్దు గాని. సరే రా పద. రా. వేడిగా ఉన్నాయి, ఊదుకొని తినమ్మా. జయక్కిన వేసింది బావున్నాయి. ఆ ప్రసాద్ గడేంటమ్మా అలా తయారయ్యాడు? ఎవరు? తాతయ్య గారి అబ్బాయి ప్రసాదా? ఆ చిన్నప్పుడు నాకంటే బాగా చదివేవాడమ్మా. ఆడదిక్కులేని పెంపకం అలాగే ఉంటుందమ్మా. ఆ తాత ఎప్పుడు ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇంక వీడేమో గాలికి పెరిగాడు. ఎదిగే కొద్దీ వాడి తెలివితేటలు కూడా గాల్లో కలిసిపోయాయి. తెలివితేటలు కాదమ్మా, వాడికసలు కామన్ సెన్సే లేదు. వాడితో తలనొప్పిగా ఉంది. ఏమైందిరా? చల్లపల్లిలో బస్సు దొరక్క 7 సీటర్ ఆటో ఎక్కాను. ఎదురుగా వీడు. ఒకటే నస. మైండ్ తిన్నాడు. నువ్విక్కడే ఉండు. ఏ బాబు, దమయంతి నేను కలిసి 5వ తరగతి వరకు చదువుకున్నాం. లోపలికి నాకే ఎంట్రీ లేదు. పర్మిషన్ అడిగి వస్తా, ఇక్కడే ఉండు. ఆ 7 సీటర్ ఆటోలో సీటింగ్ ఏంటమ్మా అంత దరిద్రంగా పెట్టాడు? ఎదురుగా ఉన్న సీట్లో ఎవరైనా మగాళ్ళెక్కితే నాకు పరమ చిరాకు. గుడ్లప్పగించి అలా చూస్తూనే ఉంటారు. ఏంటి, వాడేమన్నా నీ వంక చూశాడా అలాగా? చచా, వాడలా చూడ్డమ్మా. నేను ఊరికే అంటున్నానంతే. దాము, దాము. కర్మరా బాబు, ఇంటికి కూడా వచ్చేసాడు. పకోడీ వాసన ఉన్న వీధిలోకి వెళ్ళిందో ఏమో. పిన్ని, ఒక్క ప్లేట్ సరిపోతుంది జయ. మంచినీళ్ళు మాత్రం పెట్టేళ్ళు. ఇందాక బుర్ర తిన్న చాలేదా? మళ్ళీ ఎందుకొచ్చావు? అది కాదు దాము. చందా కోసమా? ఇంకా శ్రీరామనవమి చాలా రోజులుందిగా. ఇప్పుడు వచ్చే శ్రీరామనవమి కాదు, దసరా. అయినా నేను చందా కోసం రాలేదు. మరెందుకొచ్చావు? మీరెందుకొచ్చారు? ఓయ్, నిన్ను గేట్ దగ్గర ఉండమని చెప్పానా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓయ్, నువ్వు ఉండవయ్యా. నేను వచ్చింది ఆవిడతో మాట్లాడటం కోసం, నీతో కాదు. ఏమండి, ఈ కవరు మీరు ఆటోలో మర్చిపోయారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంది. నా దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి. ఇందులో ఉన్నవని జెరాక్స్ కాపీస్. మరొక విషయం, అందులో 2 వీలర్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాదండి, వీటిలో డెత్ సర్టిఫికెట్ ఉంది. చెప్తున్నాను కదండి, ఇవన్నీ జెరాక్స్ కాపీసే. చూడండి, ఇది ఒరిజినల్ లా ఉంది. ఒరిజినల్లే కదండి? అవునండి. చాలా థ్యాంక్స్. సారీ అండి, ఈ వంకతో ఇంటికొచ్చారేమోనని
మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏమనుకోకండి. పర్లేదండి. నేను వెళ్తుంటే ఆటో కుర్రోడు నాదని తెచ్చిచ్చాడు. ఇందాక ఆటోలో మీ చేతిలో గమనించాను. ఇంపార్టెంట్ కదా అని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. ఎవరమ్మా? నాన్నగారి డెత్ సర్టిఫికేట్ ఆటోలో మర్చిపోయానమ్మా. పాపం ఇవ్వడానికి వచ్చారు. నమస్తే అండి. నమస్కారం బాబు. ఏం ప్రసాద్, మొన్న రాలేదే? చిన్న పనుండి రాలేదంటీ. మీ నాన్న రావద్దన్నాడా? అబ్బే అదేం లేదంటీ, వేరే ఊరు వెళ్ళాను కొబ్బరి మొక్కలు తెచ్చే పని మీద. వెళ్ళొస్తానంటీ. అలాగే. బాయ్ దమయంతి. బాయ్. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ బాబు. ఒక పక్కన పడేయకుండా శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చావు. లోపలికి రా, మజ్జిగ తాగి వెళ్తూ గాని. ఆ ప్లేట్లు లోపల పెట్టేసి అబ్బాయికి పకోడీ తీసుకొనిరా. అబ్బే వద్దండి, నేను టిఫిన్ చేసే వచ్చాను. జయక్క టిఫిన్ చేశారంట. అక్కర్లేదు. మజ్జిగ తీసుకురా. రా బాబు. నీ పేరేంటి? సాయినాథ్ అండి. ఏ ఊరు? చల్లపల్లి. మా మావయ్య లాయర్ అండి. ఓ చిన్న కేసు పని మీద చుట్టూరుపు వచ్చాను. చదువుకుంటున్నావా బాబు? మెడిసిన్ చదువుతున్నానండి. చాలా థ్యాంక్స్ బాబు. ఒక పక్కన పడేయకుండా శ్రమపడి ఇంత దూరం తీసుకొచ్చావు. వేరే సర్టిఫికేట్ అయితే నేను పట్టించుకోకుండా పక్కన పడేద్దును. డెత్ సర్టిఫికేట్ కదా, చాలా ఇంపార్టెంట్ అని పనిగట్టుకొని తీసుకొచ్చాను. కుశల ప్రశ్నలు వేసి ఆయన కూర్చోబెట్టకు. ఆయనకి ఎన్ని పనులున్నాయో ఏమిటో. నేను బయలుదేరుతానండి. పిన్ని మజ్జిగ లేవు, టీ పెట్టమంటారా? లేదండి, నాకు అలవాట్లేదు. పాలు తెప్పిస్తాను బాబు. పర్లేదండి, నేను వెళ్తాను. నేను చెప్పాను కదా, ఆయనకేదో అర్జెంట్ పని ఉండుంటుంది. అవునండి, అర్జెంట్ పని ఉంది. ఏమీ అనుకోవద్దు బాబు. భోజనాల వేళకొచ్చి కూడా భోంచేయకుండా వెళ్ళిపోతున్నావు. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా బాబు. వెళ్తానండి. వెళ్ళరండి. చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. వెళ్ళరండి. అన్నిసార్లు చెప్పక్కర్లేదే. పర్లేదు, మేమేం అనుకోం. అది కాదండి, మీ పని కోసం ఇంత దూరం వచ్చాను. నాకని తెచ్చుకున్న డబ్బులు మీ పని కోసం ఖర్చు అయిపోయాయి. నేను తిరిగి మా ఊరు వెళ్ళాలి కదండి. దాము, వెళ్ళి 500 తెచ్చి అబ్బాయికి. సరిపోతాయా? దాము, ఆ పేపర్స్ తీసుకెళ్లి బీరువాలో పెట్టమ్మా. జయ, భోజనం ఏర్పాటు చేయ అబ్బాయికి. అలాగే అయ్యో. పిన్ని. ఇప్పుడేమొద్దండి. చాలా ఆలస్యమైంది బాబు, తినేసి వెళ్ళు. పర్లేదండి. డబ్బులు అడిగానని ఏమనుకోవద్దండి. నాకు సరిపడే డబ్బులే తెచ్చుకున్నాను. ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి కదా. పర్వాలేదు బాబు. నువ్వు పరోపకారానికి పూనుకోవడమే గొప్ప విషయం. అది నీ మంచితనాన్ని చాటుతోంది. ఇవ్వు. తీసుకోండి. థ్యాంక్స్ అండి. డబ్బులు నేనిస్తే థ్యాంక్స్ నీకు చెప్తాడేంటమ్మా? ఆత్మాభిమానం ఉన్నవాళ్లు అలాగే ఉంటారమ్మా. చూసావా, తనకి కావలసినంతే తీసుకున్నాడు. అబ్బో, అసలు ఈ మగవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నమ్మకూడదమ్మా. ఏరా ఎంతసేపు పట్టింది? చిట్టూర్పు దగ్గరే కదా? దగ్గరేం కాదు, కొంచెం దూరమే. రోడ్డు బాగానే ఉంది కదరా? ఎవరో అమ్మాయి ఆటోలో వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ మర్చిపోయింది. ఇల్లు వెతుకుంటూ వెళ్ళి ఇచ్చొచ్చేసరికి లేట్ అయింది. దేశ సేవ నీకెందుకురా? ఆ సర్టిఫికెట్ లేదో ఆటోలో పడేసి రావచ్చుగా. దొరికిన వాడు ఎవడో పట్టుకెళ్ళిస్తాడు. డెత్ సర్టిఫికేట్ కదా మావయ్య, పాపం అది లేకపోతే చాలా ఇబ్బంది కదా. ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అన్ని దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఒకవేళ డబ్బంతా చనిపోయిన ఆయన పేరు మీద ఉందనుకో, ₹1 కూడా డ్రా చేసుకోలేరు ఆ సర్టిఫికేట్ లేకుండా. సరే సర్లే. ఉన్నాడా జగన్నాథరా? ఉన్నాడు. అతని దగ్గర కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉన్నాయి. ఏమిటి ఒరిజినల్ డాక్యుమెంట్సా?
నువ్వు సరిగ్గా చూసావా? చూశాను. మరి ఒక కాపీ తీసుకురాపోయావా? నాకేం అవసరం లేదు, నాదే ఈ ల్యాండ్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్, నాకెక్కడికి రావాల్సిన అవసరం లేదంటున్నాడు. ఒరేయ్, నువ్వు మళ్ళా చిట్టూర్పు వెళ్ళి వాడిని అదిరిచ్చో బెదిరిచ్చో ఏదో రకంగా వాడు ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయి. ఒక్కసారి కేసు పుటప్ అయిందంటే వాడు జెన్యూన్ అయినా కాకపోయినా కోర్టు చుట్టూ తిరగాల్సిందే. లేకపోతే కోర్టు ధిక్కారణ కింద జైల్లో పెడతారని చెప్పు. మావయ్య, మనం కేసు విత్డ్రా చేసుకుంటే మంచిది. ఎందుకో మన దగ్గరకు వచ్చిన వాడే జెన్యూన్ కాదనిపిస్తుంది. ఎవరు జెన్యూనో ఎవరు జెన్యూన్ కాదో మనకెందుకురా? మనకు రావాల్సిన డబ్బు వస్తుందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. సరే, నాకు చిరాగ్గా ఉంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వెళ్ళు. రేయ్, తొందరగా స్నానం చేసిరా, ఇంకో కేసు స్టడీ చేయాలి. సరే మావయ్య. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.